నిజం చెప్తున్నా. అసలు ఈ కాలమే డూప్లికేట్ కాలం వల్ల అసలు ఎవరు మంచోడో ఎవరు నకిలీయో ఏం అర్థం కాకుండానే ఉన్నది. ఆస్కార్ అవార్డుల లెవెల్ నటించుకుంటుంది జీవిస్తురు. ముఖం చూసి మాట తీరు చూసి అప్పటిదాకా మంచోళ్ళే అనుకుంటాం. అయ్యో మన కోసమే మస్తు తండ్లాడుతురు కదా అని లోపల ఖుషి అవుతాం. వాళ్ళు చెప్పినట్టు ఉంటాం. కానీ ఆఖరికి వచ్చే వరకు ఏమవుతుంది, వాళ్ళ లోపలున్న అసలైన నకిలీ మనిషి ఎట్లుంటాడో బయటపడతాడు. అది బయటపడ్డాక పుణ్యకాలం కూడా ఒడిసిపోతుంది. అందుకే అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో, మంచోడెవడో ముంచెటోడు ఎవడో ఏం అర్థం కాకుండానే అవుతుంది. సరే, నేనేదో చెప్పబోయి ఇంకేదో చెప్తున్నా. ముచ్చట ఏంటంటే, మనల్ని ముంచేదందుకు నకిలీ మనుషులు మన చుట్టుముట్టే ఉన్నారు. మన వంట రూమ్ల కాడనే ఉన్నారు. ఆడికే వస్తారు. జర పైలం చూడురు మీరే. ఫస్ట్ అయితే ఇటుకెళ్ళి నజరయ్యురి. ఇదేదో ఫ్యాక్టరీ లెక్కనే కొడుతుంది కదా. నిజమే, ఫ్యాక్టరీ, దొంగ ఫ్యాక్టరీ, మందిని ముంచే ఫ్యాక్టరీ. ఏందంటే ఈడ నెయ్యి తయారు చేస్తారటనుల్లా. నెయ్యి అది కూడా అచ్చమైన స్వచ్ఛమైన దేశీయ నెయ్యి అట. మరి సత్యం అంటే నిజంగానే సత్యం అనుకోగల. ఈ నెయ్యిలో పాలుంటాయి, దిగ్మల కెమికల్ ఉంటాయి, ఏవేవో రంగులు కలుపుతారు, బెల్లం ఆకుల పసలు చక్కెర కలుపుతారు. ఇదే నెయ్యి అన్న జనాలకు అంటగడతారు. అంటే ఇది నెయ్యి గాని నెయ్యి అన్నట్టు. ఇక దీనికి సర్కార్ నుంచి పర్మిషన్ కూడా వచ్చింది, లైసెన్సులు కూడా తీసుకున్నారు. మరి వీళ్ళకి ఇచ్చినోడు ఎవడు, ఏం టెస్ట్ చేసి ఇచ్చిండు, ఆ ఇచ్చినోనికి లైసెన్స్ తీసుకున్నోనికే తెలియాలి. చాలా నీతిమంతులు ఉన్నారు కదా ఆఫీసర్లు కూడా. కానీ ఇలా కంపెనీ చూడు ఖాళీ దొంగనే తయారు చేసేదందుకే గోదాం తీసుకున్నారు. పెద్ద పెద్ద మిషన్లు కొన్నారు, వర్కర్లను పెట్టుకున్నారు, వర్కర్లకు తిండి పెట్టి రూములు ఇచ్చి పగలు రాత్రి కంపెనీ నడిపిస్తురు. గింత కష్టపడి గింత పెద్ద ఎగురం పెట్టుకుని మంది పడాలి ఇస్తురు కాదోళ్ళ. గిట్లా నకిలీ నెయ్యి తయారు చేసేందుకు గింతగానం తండ్లాడే బదులు ఇదే తండ్లాట, గిదే పనితనం ఏదైనా నియతగా పనిచేసే దాంట్లో పెట్టచ్చు కదా. పెట్టరట, నియత అద్దు. డూప్లికేట్ నెయ్యి తయారు చేసి మంది కట్టగట్టి పైసలు కమాయిస్తేనే వీళ్ళకు కంటి నిండా నిద్ర పడుతుంది కావచ్చు. ఇది మన కాడ కాదులేరి ఉత్తరప్రదేశ్ ఉన్నట. అయినా మన కాడ ఎవరైనా తక్కువనా? అసలు నకిలీ లేనిది ఏది చెప్పు? డూప్లికేట్ అల్లం, డూప్లికేట్ జీలకర్ర, డూప్లికేట్ సబ్బులు, ఆఖరికి డూప్లికేట్ పాలు తయారు చేసి మంది కొంపలు ముంచుతురు. ఏం నకిలీలు మోపై రొమ్మ దేశం నిండా. ఛీ.